నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రైతుల పట్ల తన స్పందనను మరోసారి చాటుకున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని నర్సాపూర్ వైపు వెళ్తున్న సమయంలో కోడిపల్లి మండలంలోని ధర్మసాగర్ గేటు వద్ద ప్రధాన రహదారి పక్కన టాపర్లు లేకుండా ఉన్న వరి కుప్పలను ఎమ్మెల్యే గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి రైతులతో మాట్లాడారు. వర్షాలు వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. గత 8 రోజులుగా ధాన్యం కాంటా చేయడం లేదని, వర్షం పడితే ధాన్యం తడిసి మొలకలు వచ్చే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్థానిక ఐకేపీ కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం తూకం వేయాలని ఆదేశించారు. రైతులకు టాపర్లు గన్ని బ్యాగులు వెంటనే అందజేయాలని సూచించారు. స్పందించిన ఐకేపీ అధికారులు త్వరితగతిన అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. హలో అమ్మ సంగీత, కౌడిపల్లి ఐకేపీ నిర్వహిస్తుందమ్మా. ధర్మసాగర్ గేట్ అమ్మా. ప్యాక్సా మీది? ఐకేపీ అంట. ఐకేపీ అంటమ్మా. 20 days అవుతుంది. మొత్తం ఉంటే 85 గలగలైనాయి. మాకు సంచులు ఇస్తలేరంటున్నారు. రైతులు చెప్తున్నారు మరి ఐకేపీ అని. ఇక్కడ మరి చెప్తున్నా మరి మీరే అని చెప్తున్నారు. రోడ్డు మీద